చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్లిప్రియ. ఈ రోజు వార్తల్లో మన హృదయాన్ని తాకే కథలు, భారత విజయాలు, సాంకేతిక పురోగతులు మరియు మన మాతృభూమిలో జరుగుతున్న విశేషాలు వంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ముందుగా ప్రధాన వార్తలను చూద్దాం. సిపి బ్రౌన్ స్మారకోత్సవం తెలుగు సాహిత్య కాంతి. మారుతినగర్ లో తెలుగు భాషా సూర్యుడు సిపి బ్రౌన్ స్మారకోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు భాష పరిరక్షణ ప్రాముఖ్యతను విపులంగా వివరించారు. డాక్టర్ జానముద్ది హనుమత్ శాస్త్రి సేవలను కొనియాడుతూ ఆయనను నిజమైన తెలుగు కాంతి అని అభివర్ణించారు. సిపి బ్రౌన్ భాషా కేంద్రంలోని తాళపత్రాలు, తామ్రపత్రాలన్నీ ఆయన పరిశీలించారు. మాతృభాష ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. లండన్ లో చంద్రబాబు భువనేశ్వరికి ఘన గౌరవం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన భార్య అయిన భువనేశ్వరి దేవి లండన్ కు చేరుకున్నారు. తెలుగు వలసదారులు వారికి ఘన స్వాగతం పలికారు. భువనేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు అందుకోనున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆమె స్వీకరించనున్నారు. చంద్రబాబు విదేశీ వ్యాపారవేత్తలతో పెట్టుబడి అవకాశాలపై సమావేశాలు జరపనున్నారు. కాశీబుగ్గ ఆలయ పరిశీలన, మంత్రి ఆనం పర్యటన. కాశీబుగ్గ ఆలయ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమగ్ర సమీక్ష చేపట్టారు. పలాసలో మంత్రి బాధితులను పరామర్శించి ప్రభుత్వ అండతో ఉంటామని తెలిపారు. ఆలయ నిర్మాణంలో సాంకేతిక సలహాలు తీసుకుని ఉంటే ప్రమాదం నివారించవచ్చని వివరించారు. ప్రైవేట్ ఆలయాలపై సమగ్ర సమాచారం సేకరించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ వ్యూహం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అవలంబిస్తోంది. ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక నేతకు అప్పగించనుంది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరించాలని పిలుపునిచ్చారు. ఓటుల కోసం వ్యక్తిగత పరిచయాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. దేవ్ దీపావళి ఏర్పాట్లు, కాశీ వెలుగులో సన్నాహాలు. నవంబర్ 5న కాశీలో జరగనున్న దేవ్ దీపావళి వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గంగా ఘాట్లలో లక్షలాది ప్రమిదలు వెలిగించేందుకు అధికారులు పనులు వేగవంతం చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ మొత్తం 10 లక్షల మట్టి దీపాలను సిద్ధం చేసింది. పర్యాటకం, ఆధ్యాత్మికత కలయికలో ఈ ఉత్సవం జరగనుంది. కాశీ ఘాట్లు ఆ రాత్రి పసిడి కాంతుల తయారవుతాయి. చేవెళ్ల రోడ్డు ప్రమాదం, 19 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసమై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉండటం చాలా విషాదకరం. పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము సందేశం, మహిళల ఆధిక్యం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ పతంజలి విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రసంగించారు. విద్యార్థుల్లో మహిళల శాతం 64% ఉండడం భారత్ పురోగతికి నిదర్శనమని తెలిపారు. విజ్ఞానం, ఆధ్యాత్మికతలో మహిళల పాత్ర అప్రహితమని స్మరించారు. పురాతన గార్గి, మైత్రేయుల వారసత్వం అనే వ్యాఖ్యతో ప్రేరణనిచ్చారు. యోగా, ఆయుర్వేదం ప్రోత్సహిస్తున్న పతంజలి విశ్వవిద్యాలయ సేవలను ప్రశంసించారు. భారత పరిశోధనాభివృద్ధి ఫండ్ ప్రధాని ప్రగతిశీల దిశ. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధి నిధిని ప్రారంభించారు. టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. భారత భవిష్యత్ ఆవిష్కరణలకు కొత్త ఆకాంక్షలు నింపే ప్రాజెక్టుగా దీనిని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా విశ్వవిద్యాలయ పరిశోధనలను బలపరచనున్నారు. రష్యా అణు జలాంతర్గామి ప్రారంభం, పొసైడన్ శక్తి. రష్యా అణుశక్తితో నడిచే కొత్త జలాంతర్గామి ఖబారోవ్స్క్ ను ఆవిష్కరించింది. ఇందులో అణు డ్రోన్ పొసైడన్ ను అమర్చారని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ సబ్మెరైన్ సముద్ర సరిహద్దుల్లో రష్యా ప్రయోజనాలను కాపాడనుందని అధికారులైతే చెప్పారు. డూమ్స్ మిసైల్ గా గుర్తింపు పొందిన ఈ ఆయుధం సుదూర దూరాల వరకు సంచరించగలదు. అణు రియాక్టర్ కన్నా చిన్న పరిమాణంలో పనిచేసే ఆధునిక సాంకేతికత దీని యొక్క ప్రత్యేకత. ప్యారిస్ లౌరే మ్యూజియం దొంగతనం ప్రపంచాన్ని షాక్ చేసిన ఘటన. ప్యారిస్ లోని ప్రసిద్ధ లౌరే మ్యూజియంలో 895 కోట్ల విలువైన ఆభరణాలు దొంగలించారు. చిల్లర నేరస్తులు పనేనని
ప్యారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. పోలీసులు 3 అనుమానితులను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉంది. భద్రత కట్టుదిట్టమైన స్థలంలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్ లో మ్యూజియం భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టాక్ మార్కెట్ విశ్లేషణ, నిఫ్టీ పుంజు సంకేతాలు. వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులైతే చెబుతున్నారు. నిఫ్టీ 26,000 స్థాయిని తిరిగి అందుకునే అవకాశం ఉంది. లోహ, ఐటీ రంగాల్లో స్వల్ప మార్పులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సానుకూల ధోరణి కొనసాగనుంది. కొనుగోళ్లకు ప్రస్తుత స్థాయిలు అనుకూలంగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మహిళల ప్రపంచ కప్ విజయం భారత్ కు గర్వకారణం. భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. మహిళల శ్రమ, నిబద్ధత భారత గర్వంగా నిలిచింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సవం అలుముకుంది. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు న్యూస్. మన దేశం, మన సంస్కృతి, మన గౌరవం ప్రతి వార్తల్లో ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మరిన్ని వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి తాజా అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లను మరిన్ని అందిస్తాము.